హత్రాస్ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. యూపీలోని హత్రాస్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన రాహుల్ గాంధీ తొలుత అలీగఢ్ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం హత్రాస్ చేరుకొని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు రాహుల్. ఆయన వెంట యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తదితరులు ఉన్నారు. జూలై 2న హాత్రస్లోని ఫుల్రాయిలో జరిగిన బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. వీరు బోలేబాబా సత్సంగ్లో సేవకులుగా వ్యవహరించారు. తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తోపులాట జరిగింది. కాగా ఘటన తర్వాత నుంచి బోలేబాబా పరారీలో ఉన్నాడు.